ఈ క్వెషన్‌లో మనకి సెంటర్ ఏ, బి ఇచ్చారు. అలాగే రేడియస్ వచ్చేసి ఏ ప్లస్ బి ఇచ్చాడు. సో, మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ జనరల్ ఫార్మ్ వచ్చేసి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా. సో, దాంట్లో మీరు సెంటర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏ ప్లస్ బి కదా. సో, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో, ఇదంతా ఈక్వేట్ చేస్తే కనుక మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2by ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by is equal to a square plus b square 2ab plus a minus a square minus b square a square cancel అయిపోతే సో x square plus y square minus 2ax minus 2by is equal to 2ab. ఇందులో నేను ఆప్షన్స్కి కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయలేదు. సో అది మీరు కామెంట్ బాక్స్లో కరెక్ట్ ఆన్సర్స్ అయితే పెట్టండి. ఈ క్వశ్చన్లో మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద సెంటర్స్ ఆఫ్ ది సర్కిల్స్ అనమాట. సో 3 సర్కిల్స్ ఉంటాయి కదా. సో వాటి సెంటర్స్ యొక్క పాయింట్స్తోని ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది కదా. సో దాని యొక్క ఏరియా ఎలా ఫైండ్ చేస్తామంటే సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 మాడ్ అని వేసుకొని సో ఇక్కడ ఇది ఉంది కదా. సో ఇది ఇట్లా రాసుకోండి. సో 3 1 6 -2. సో ఇప్పుడు దీన్ని డెట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. 1/2 ఇంటూ 3 2s are 6 -6 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అయితే 0. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. ఈ క్వశ్చన్లో మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 2.2,3 ఇచ్చారు. సో పాయింట్ సర్కిల్ పాసెస్ త్రూ ద పాయింట్ 2,4 అని ఇచ్చారు కదా. సో దీంట్లో మనకి 4 ఆప్షన్స్ అయితే సర్కిల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో మనం ఈ 2.4 అనేది సబ్స్టిట్యూట్ చేసి చూడొచ్చు. లేకపోతే ఆ సర్కిల్స్ అన్నిటికీ ఆప్షన్స్లో ఉన్న వాటికి అన్నిటికీ సెంటర్ అనేది ఫైండ్ చేస్తే 2,3 ఉందనుకోండి. సో పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది కదా. సో ఈ పాయింట్ని ఆప్షన్స్లో ఈ 2,3 సెంటర్ ఉన్న ఆప్షన్స్లో మీరైతే ఈ 2,4 సబ్స్టిట్యూట్ చేయండి. 2,4ని ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు ఈక్వల్ టు 0 వచ్చిందనుకోండి. సో అదే మీ ఆన్సర్ అన్నమాట. సో ఇది అయితే ఒక ట్రిక్ అన్నమాట మీరు ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు ఎంసెట్కి. ఇది మనకిచ్చిన ఈక్వేషన్. దీనికి మనం ఇది సర్కిల్ ఈక్వేషన్. దీనికి సెంటర్ అండ్ రేడియస్ అయితే కనిపెట్టాలి. సో దీనికి సంబంధించిన జనరల్ ఈక్వేషన్ అయితే తెలుసు కదా. స్టాండర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అయితే అదేంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ అయితే అందరికీ తెలుసు కదా. సో దీన్ని మనం దీనికి కంపేర్ చేయాలి. సో దీని ఫామ్లో రాయాలంటే ఈ 4 అనేది కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10/4x ప్లస్ 5/4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో కంపేర్ చేసినట్టయితే 2g ఈజ్ ఈక్వల్ టు -10/4 అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 5/4 వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం g ఎంత g కనిపెట్టినాం అనుకోండి -5/4 అలాగే f వచ్చేసి 5/8 c ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే c ఈజ్ ఈక్వల్ టు -g, -f. ఇక్కడ -g ఏంటి ప్లస్ 5/4 -5/8. సో ఇది సెంటర్ అన్నమాట. అలాగే మనకి రేడియస్ చూసుకున్నట్లయితే రేడియస్ √g² ప్లస్ f² ప్లస్ c ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ -5/8 హోల్ స్క్వేర్ ప్లస్ 5 √.
మనకి ఇక్కడ సి అనేది 5/4 కదా, నేను మిస్టేక్ చేశాను. 5/4 3√5/8 అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్లో మనకి ఈ సర్కిల్ అనేది డయామీటర్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు. సో ఈ సర్కిల్కి సెంటర్ అనేది ఫైండ్ చేద్దాం మనం. ఫస్ట్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 6/2, 2/2. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3, -1. సో ఇక్కడ ఎందుకంటే మైనస్ జీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో సెంటర్ వచ్చేసి 3, 1 అండ్ మనకి ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఆరిజిన్ అనేది 0, 0 కదా. సో మనకి డయామీటర్ ఈక్వేషన్ వచ్చేసి ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు y/x ఈజ్ ఈక్వల్ టు -3/1. సో ఇది అన్నమాట ఈక్వేషన్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు y + 3x ఈజ్ ఈక్వల్ టు 0, 3x + y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఆన్సర్ అన్నమాట. సో ఇలా మీకు సొల్యూషన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి ఏ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మీకైతే ఏదైతే అవసరం ఉందో సో అదైతే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ట్రిక్స్ ఎలా చేయాలి, షార్ట్కట్ ట్రిక్స్ అన్నీ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఇలాంటి సింపుల్ ట్రిక్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ.